హలో అండి. వెల్కమ్ టు ఎలిగాన్స్ బ్లాగ్. ఈరోజు నేను చేయబోయే స్పెషల్ ఐటెం ఏంటంటే బటర్ కుకీస్ అండి. హోమ్ మేడ్గా చేసేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ ద్వారా. సో నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఘీ 100 గ్రామ్స్. మనం ఒకవేళ కప్పుల్లో సహాయం తీసుకుంటే కనుక ముప్పావు కప్ అండి, 3/4 కప్ వస్తుంది. అండ్ షుగర్ పౌడర్ 1 కప్ అండ్ 2 కప్స్ ఆఫ్ మైదా. అండ్ నేను తీసుకున్న బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. సో 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ ఇలాచీ స్మాల్ పించ్. సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు చూపించేశాను. ఇప్పుడు నేను అది ఫస్ట్ అయితే ఘీలో మనం షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేయాలండి. ఫస్ట్ అయితే షుగర్ పౌడర్తో, దాని తర్వాత మనం మైదా అనేది యాడ్ చేయాలి. సో నేనైతే కలిపేసేసానండి షుగర్ పౌడర్ విత్ ఘీ బాగా ఉండలు లేకుండా కలిపేసేసాను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం జల్లెడ పట్టుకొని ఉన్నామండి మైదా అనేది. సో నేను ఆల్రెడీ ముందుగా చూపించిన ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను, జస్ట్ ఏ పించ్ ఆఫ్ అండి. నెక్స్ట్ నేను ఆల్రెడీ చూపించేసాను కదా, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. సో ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నేతిలో షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ చేసేసాం కదా. సో ఇప్పుడు దీనిలో కలిపేసి బాగా ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలండి, బాగా మిక్స్ చేసేయాలి. చూసారు కదండి, డవ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇది కొంచెం బాగా మసాజ్ చేయాలండి, బాగా. ఎందుకంటే ఇలా క్రాక్స్ అనేవి ఉండకుండా బాగా మసాజ్ చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పేసి నేను ఇంకొంచెం మసాజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే ఇంత సాఫ్ట్గా టెక్స్చర్ రావాలి అనుకుంటే కనుక ఒక్క స్పూన్ మిల్క్ అనేది యాడ్ చేయండి మనం కలిపేటప్పుడు. సో చాలా సాఫ్ట్గా వస్తుంది. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి, జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి బాగా మద్దం చేయాలండి. చూసేది కదండి, బటర్ కుకీస్ అనేవి చాలా యమ్మీగా ఉన్నాయి. ఇంకా ఒక 8 మినిట్స్ ఉందండి. 20 మినిట్స్ ఆఫ్ టైం చెప్పాను కదా, సో 8 మినిట్స్ ఆఫ్ టైం అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎంత యమ్మీగా క్రంచీగా ఉందో. చూసారు కదండి ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగున్నాయో, క్రంచీగా. అండ్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తున్నాను. చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి అందరూ ట్రై చేయండి ఇంట్లోనే. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చండి హోమ్ మేడ్ బిస్కెట్స్ అనేవి, కుకీస్. సో యమ్మీ అండ్ టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel for more updates and more videos coming in soon. Thank you.